జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం నమస్కారం అమ్మా. ఆమెను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? కుచ్చుకులు పిచ్చుకులు చిక్క చిక్క He is improving, isn't it? Yes, doctor. చిప్పు చిప్పు చిప్పు. చూడు ఎవరొస్తున్నారో చూడు. పిన్ని హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒళ్ళి చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో. ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి కానీ పెదాలు ఎందుకు కదులుతాయిరా? ఓహో. పిచ్చి వేధవా. అబ్బో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? డిషు. ఓహో, పిచ్చి నాకే. అమ్మో. ఇందాక నువ్వు ఆ పాపనిచ్చావే, ఇదిగో నా దగ్గర జాగ్రత్తగా ఉంది. కానీ పాప బుజ్జోటం లేదు. నువ్వు వచ్చి పడతావా? పాప బుజ్జుంటుంది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జావిరి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి, వెళ్ళనివరా వెన్నెలింటికి, విన్నవించరా విండి మింటికి. జో జో లాలి, జో జో లాలి, జో జో లాలి, జో జో లాలి. మలి సంజೆ వేళాయే సరిగాలి వేణువాయే, మలి సంజೆ వేళాయే చలిగాలి వేణువాయే. ఎదురమ్మా ఎటు పోతివే, మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే, కొనుకమ్మా ఎటు చేరవే. తనన్న 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 ఎదురమ్మా ఎటు పోతివే, ఎటు చేర గోధూళి వేళ
వేళాయే గూళ్ళన్నీ కనులాయే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వునలవే జోల పాడవా వేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి పట్టు పరుపులేలా పండు వెన్నెలేలా అమ్మ ఒడి చాలదా బజ్జోడు తల్లి అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లగా జోకుట్టునే నారదాదు లేలా నాద బ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోడు తల్లి నారదాదులేలనే నాద బ్రహ్మలేలనే అమ్మ లాలించాలునే నిన్ను కమ్మంగా లాలించునే చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కలలెల్లో ఊయలుగు వేళల్లో అమ్మలాల పల్లి కొమ్మల ఇడేవయాడి అల్పులేడియాల కోటి తందనాల ఆనందలాల గోవులాల పిల్లం గోవులాల గొల్ల భావలాల ఎడనుందియాల నాటి నందనాల ఆనందలీలా దడ చెప్పరా చిట్టి తల్లికి వెళ్ళనివరా వెన్నెలింటికి జో 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 లాలి, జో జో లాలి. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి సరస్వతి హేమా నేను ఇక్కడున్నానేమిటి కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు రేపింటికి వెళ్ళిపోదు గాని ఇందాక జోలపాట పాడింది మాధవ మాధవే కదూ అతను ఇక్కడున్నాడేమిటి చెప్పు సరస్వతి సోల్జర్ సోల్జర్ గెట్ అప్. మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. కమాన్. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ
నేను వెంటనే మాధవ్ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి. అలాగే. రైలు ఇట్ట ఆగిపోతే ఎట్ట వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు, మంచి గార్డు కావాలి. పాపా నువ్వే మంచి గార్డు. దా దా భయపడకే, దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి గారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండారుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరు ఏమన్నారు అయ్యా అర్థం లేదు. రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగటన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా. ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చి ఉండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు. ఛీ! వా, అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్లా ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలియదు. అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషిగా పశువురా, పశువు చూపించుకోవడారా ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకు పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే, తడి దేవత సొంతం చేసుకునేంత మాటలు పిచ్చదవా.
నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి? ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేత అనిపించడానికా? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా. అర్థం చేసుకోలేదు. కుళ్ళు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా, నీ ముఖం నాకు ఏదవని. మాధవా మాధవా ఎక్కడా మాధవా బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. పని ఎంతసేపు? ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? పిచ్చి నీ నీకే. మాధవ చచ్చిపోతా. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే. ప్రభులు వచ్చారా? ప్రభులు ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే. చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతని కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా, లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగ దూకొద్దు, దిగు. దూకేస్తా. దూకే
మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతక్కండి. సెలవు. హేమ. మాధవ మాధవ రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఈ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అనటంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్ మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారంటూ పట్టుబట్టు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.